హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే సండే కదా, అందరికీ హ్యాపీ సండే అండి. ఎవ్రీ సండే అయితే నేను పిల్లలతో గార్డెన్లో ఏదో ఒక చిన్న యాక్టివిటీ చేయిస్తాను. మరి ఈరోజు వాళ్ళతో ఏమేమి యాక్టివిటీ చేయించాను అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో దోస్తులు, ఎట్లందరూ బాగున్నా? నేనైతే మస్తుకున్నాను. ఈరోజు అయితే సండే కదా, మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే మా మమ్మీ అయితే మాకు రోజు గార్డెన్లోకి తీసుకెళ్ళలేదు, కానీ సండేకి తీసుకెళ్తుంది కదా. ఇది చూసి మీకు అర్థమైపోయింది కదా, మేము ఈరోజు సీడ్లింగ్ చేస్తున్నాం. మా తమ్ముడు అయితే బ్రయోఫిల్లం లీఫ్ తింటున్నాడు. మా మామ అయితే అందరూ తింటారు ఈ బ్రయోఫిల్లం లీవ్స్. ఇవి తెచ్చినప్పుడు లీవ్స్ ఉంటే ఇప్పుడు చెట్లు అయిపోయాయి. ఈ రణపాల మొక్కలను కూడా పిల్లలతో వేరే చోట పెట్టిద్దామని అయితే ప్లాన్ వేశాను. ఇక గార్డెన్లోకి వెళ్దాం రమ్మంటే ఇబ్బు మాత్రం రావట్లేదు. బై చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక గార్డెన్లోకి వెళ్దామా? మరి మీరు కూడా రండి. వెళ్దామన్నదా మళ్ళీ వెళ్తూ అయితే రోజ్ ప్లాంట్స్ వీడియో కూడా తీ మమ్మీ అన్నది. అయితే అప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే చూడండి, మా కోళ్ళు వస్తున్నాయి కదా, అవేమనుకున్నాయి అంటే మేము వాటికి గింజలు వేయడానికి వచ్చామనుకొని వస్తున్నాయి. అయితే అప్పుడు మా ఇన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాటికి, మేము గింజలు వేయడానికి రాలేదు, గార్డెన్లోకి వెళ్తున్నాము సీడ్స్ పెట్టడానికి అనగానే అవి రిటర్న్ అయిపోయాయండి. ఇది చూసిన నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పింక్ కలర్ రోజెస్ అంటే నాకు చాలా ఇష్టము. ఫ్లవర్ అయితే అచ్చం మన తామర పువ్వు లాగే ఉంటుంది. ఇక స్మెల్ అయితే చెప్పనక్కర్లేదండి, సూపర్ స్మెల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎల్లో రోజెస్ చాలా బాగున్నాయి కదా. రెడ్ రోజ్ తర్వాత ఎల్లో రోజ్ వీడియో పెడతామని చెప్పాము కదా, తొందరగానే వచ్చేస్తుంది. షార్ట్ వీడియో చూడడం మర్చిపోకండి. ఇంకా డిఫరెంట్ కలర్ రోజ్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి, అవి షార్ట్ వీడియోలో పెడతాను. చూడండి, మా ఇన్ను ఎలా నడుస్తుంటే అయితే మన ఊర్లలో వర్షాకాలం రాగానే నారబెట్టడానికి వెళ్తారు కదా, అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ మేము లోపలికి వెళ్తున్నాము. ఇన్ను ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో. తనకి గార్డెనింగ్ అన్న సీడ్స్ ఈ ప్లాంట్స్ పెట్టాలంటే చాలా ఇష్టం అండి. అవును దోస్తులు, నాకు గార్డెనింగ్ అన్న ప్లాంట్స్ అన్న చాలా ఇష్టం. మీ అందరు కూడా ఇష్టం కదా. నా లాస్ట్ వీడియోలో అయితే ఈ ప్లేస్లోనే చిల్లీ ప్లాంట్స్ ఉండే కదా, అవన్నీ తీసేసి అయితే మళ్ళీ కొత్తగా వేరే సీడ్స్ అయితే వేసాను. మరి ఈసారైనా వస్తాయా రావా చూడాలండి. ఈ టమాటా చెట్టు రూట్స్ చూడండి ఎలా బయటికి వచ్చాయో. ఇక్కడైతే పవర్ నైట్ టైం ఉంటుందండి. ఇక నైట్ మనకు కనిపించక పైంప్ వేసినప్పుడు ఇలా వచ్చినట్టున్నాయి. ఇప్పుడైతే సరి చేస్తున్నాను. ఈ చిల్లీ కన్నా ముందు అయితే నేను ఇక్కడ టమాటా చెట్లే పెట్టానండి. ఈ టమాటా చెట్లకైతే సపోర్ట్ అన్నా ఉండాలి, లేదంటే పందిరు ఉండాలి. ఎన్ని వచ్చాయో అప్పుడైతే. ఇప్పుడైతే నా ఫేవరెట్ చిక్కుడుకాయ హార్వెస్ట్ చేద్దాం రండి. ఈ చిక్కుడుకాయ తెంపడం అయితే దీంతో రెండోసారి అండి, కానీ ఈసారి మాత్రం చాలా వెళ్తట్టుంది. నేనైతే కొంచెమే తెంపాను. అయితే వీడియో అయితే దీన్ని మొత్తం తీయలేదండి తెంపేటప్పుడు, ఎందుకంటే ఇవి మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయి కదా, ఇంకా ఫ్లవర్ కూడా మీద పడుతుంది అనేసి కళ్ళల్లో పాపనైతే దూరం పంపించేశాను. కొంచెం మాత్రమే తీశాను, కానీ చిక్కుడుకాయ మాత్రం చాలా కాసిందండి. చిక్కుడు చెట్టు తీగలు అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోయాయండి. పక్కనున్న దొండ చెట్టును కూడా మొత్తం డామినేట్ చేసేసాయి ఇవి. చిక్కుడుకాయ తెంపడం అయితే అయిపోయిందండి. అప్పుడే ఇన్ను ఇక్కడ బ్రింజాల్ చెట్లను చూసి బ్రింజాల్స్ కూడా ఉన్నాయి మమ్మీ అనేసరికి అయితే ఇక్కడ వచ్చి కట్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే మాన్యూర్ అయితే ఈ రాలిపోయిన ఆకులేనండి. ఎప్పుడైనా వీటిని కాల్చిన బూడిదని యూజ్ చేస్తాను, లేదంటే అలాగే వేసేస్తాను. మనం కలుపు తీసినట్టు తీసేస్తే చక్కగా సాయిల్లో కలిసిపోతుందండి. చిక్కుడుకాయ అమ్మా, చిక్కుడుకాయ 20 రూపాయలకి 1 కేజీ. మీకు కావాలా అమ్మా? ఇన్ను చిక్కుడుకాయ అమ్ముతుందండి, మీలో ఎవరికైనా కావాలా? తనకి చెప్పాలంట చెప్పండి. చెట్లను చూడండి ఎంత చక్కగా మొలకెత్తాయి. లాస్ట్ టైం ఇక్కడ చెట్లు ఉండే కదా, అదే ప్లేస్లో అయితే మొలకెత్తాయి, అలాగే వదిలేసాను. ఇప్పుడైతే మేమైతే సీడ్స్ పెట్టడం మొదలెట్టాం. ఈ సీడ్స్ పెట్టడానికి నేను గంట వెయిట్ చేసిన. అమ్మా, ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది ఇలా పెట్టాలి ఈ సీడ్స్. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఈ సీడ్ కదా. ఇదైతే బీరకాయ సీడ్ అంట, నాకు మమ్మీ చెప్పింది. ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది ఇది పైనకు ఉండాలా, ఇది కిందకు ఉండాలా. ఇప్పుడు మనం చూద్దాము ఎన్ని రోజులు పడుతుందో, ఇది ప్లాంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఇప్పుడు మా మమ్మీ ఎట్లా చెప్తుంది నేను అట్లనే పెడుతున్నా. ఇన్ను అయితే నేను చెప్పినట్టే పెట్టిందండి. ఇక మనం చూడాల్సింది అవి ఎప్పుడు మొలకెత్తుతాయా అన్నదే. అంతా అయితే మా తమ్ముడు బయట నుంచి చూస్తుండు, కానీ లోపలికే రావట్లే. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ కద్దునే సొరకాయ అంటారు ఇన్ను. ఇప్పుడైతే మా మమ్మీ నాకు ఈ సూరకాయ చెట్టు ఎలా పెట్టాలో అని చూపిస్తుంది. సొరకాయ కాదు ఇన్నమ్మ, సొరకాయ లేదంటే ఆనగంకాయ కూడా అంటాము. ఓకే మమ్మీ, నాకు తెలియదు కదా, సారీ. నాకు బాటిల్ గార్డే తెలుసు. సీడ్స్ పెట్టడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ఈ రణపాల మొక్కలు 2 తెచ్చాను చూడండి, ఒకటి ఇన్ను ఒకటి ఇబ్బు పెట్టాలని. మా మమ్మీ చెప్పినట్టు నా ప్లాంట్ నేనైతే పెడుతున్నా. నెక్స్ట్ అయితే ఇబ్బు అయితే ఇంకో ప్లాంట్ అయితే పెట్టాలండి, కానీ లోపలికి రమ్మంటే రావట్లేదు, బయటనే నిల్చున్నాడు. అయినా సరేలే నువ్వు అక్కడే ఉండు, ప్లాంట్ని అయితే జస్ట్ టచ్ చేయని అయితే అన్నాను. అప్పుడైతే వచ్చి టచ్ అయితే చేశాడండి. ఇక నేనైతే పెట్టడం స్టార్ట్ చేసేసాను. నేను మమ్మీ కలిసి సెకండ్ ప్లాంట్ పెట్టేసాము, కానీ ఇది ఇబ్బు ప్లాంటే. అంతలోనే ఏమైందో తెలియదు, కానీ అప్పుడు మెల్లిగా ఇబ్బు అయితే లోపలికి వచ్చేసాడండి. వచ్చి అయితే వాళ్ళ అక్కని అడుగుతున్నాడు నేను పెట్టాల్సిన సీడ్స్ ఏవి, నా ప్లాంట్ ఏది అని. అప్పుడైతే వాళ్ళ అక్క టీచ్ చేస్తుంది సీడ్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇప్పుడైతే ఇబ్బు ఏం మాట్లాడతాడో చూద్దాం.
ఇప్పుడు బేటా బాత్ కరో. హాయ్ ఫ్రెండ్స్ బోలో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? నేనైతే నేనైతే పెడుతున్నాను. నేనైతే హ్యాపీగా ఉన్నా. వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయండి. ఇవి ఇబ్బు మాటలండి, ఇక మొత్తం అర్థం కాదు కానీ వీళ్ళైతే ఆడుకోవడం స్టార్ట్ చేశారండి. ఇక స్టార్ట్ చేశాక రమ్మంటే అస్సలు రావట్లేదు. వెదర్ చూస్తే వర్షం వచ్చేలాగా ఉంది. ఇక్కడ చూడండి పొప్పడి పండ్లు కూడా అయ్యాయి. తెంపుదాం అనుకున్నాను, టైం సరిపోలేదండి, చీకటి అయిపోయింది. ఇక మొత్తం అయితే చిక్కుడుకాయ తెచ్చేసి చక్కగా కడిగేసాను. ఇక సగం చిక్కుడుగా అయితే వండుదామని అయితే స్టార్ట్ చేశానండి కట్ చేయడానికి. అప్పుడే అత్తమ్మ అయితే ఫోన్ చేసింది. అత్తమ్మ అడిగింది అన్నట్టు ఏం కూర చేస్తున్నావు అంటే చిక్కుడుగా అన్నాను. చిక్కుడుగా అన్న వెంటనే మా అత్తమ్మ ఒక క్వశ్చన్ వేసింది, అందులో గింజలు ఉన్నాయా అని. ఎందుకంటే మా వారికి చాలా ఇష్టం అండి, ఆయన చిన్నప్పటి నుంచి అయితే చిక్కుడుకాయ అందులో గింజలు ఉంటేనే తింటారంట. ఇప్పుడైతే మా అన్నమ్మ కూడా అంతే ఇష్టం. చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో. నా పెళ్ళైన కొత్తలో అయితే మా ఇంట్లో వారానికి 3-4 సార్లు ఈ చిక్కుడుకాయనే ఉండేదండి. ఏంటి వీళ్ళు ప్రతిసారి ఇదే వండుతున్నారు అనుకునేది. తర్వాత తెలిసింది మా వారికి ఇష్టమని. కూర అయితే చేశానండి. చూడండి ఇది ఇన్ను ప్లేటు. నెయ్యి ఉందంటే అర్థం చేసుకోవాలండి, అది ఇన్ను ప్లేటేనండి. ఇక సీడ్స్ అయితే ఫుల్గా తినేస్తుంది. ఇన్ను తింటుంటే అయితే నేనైతే వీడియో తీసానండి, తను అబ్జర్వ్ చేయలేదు. ఇది రెండోసారి వేయించుకుందండి సీడ్స్. ఫస్ట్ టైం తినేసింది. చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటుందో. ఇక ఒక్కసారి నన్ను చూడగానే షాక్ అయిపోయింది. నాకు డాడీకి అయితే చిక్కుడుకాయ సీడ్స్ చాలా ఇష్టం. దాదమ్య అయితే మా డాడీ కోసం స్పెషల్గా సీడ్స్తోని కర్రీ చేసేది. మీ అందరికీ ఇష్టమా చిక్కుడుకాయ? ప్లీజ్ కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.